నియామకాలు నిధుల కోసమే ఏదైతే ఉద్యమం నడిచిందో ఆ ఉద్యమం ఆకాంక్ష మేరకు రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దొడ్డిదారిన ఈ కేసీఆర్ దూరి నేను ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకునన్న ప్రజలలో కల్పించి 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిండు. ఆ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రహించి ఈయన పెద్ద కొడుకు కాదు దొంగ కొడుకు అన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను బొందపెట్టడం జరిగింది. ఆ పదవి పోయిన డిప్రెషన్లో రాష్ట్రంలో అధికారం పోయిన డిప్రెషన్లో టీఆర్ఎస్ నాయకులంతా మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే నిధులేం పోయి టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకుల జేబులలోకి వెళ్ళాయి. నియామకాలేం పోయి కల్వకుంట్ల కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఏదైతే ఉందో నీటిపారుదల ఆంధ్రాకు తాకట్టు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి వీటిపై పునర్పరిశీలన చేసి ఒక్కొక్కటి వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తూ ఉంటే అందులో భాగంగా ఆంధ్రాకు ఏదైతే తరలిపోయిన ఆ నీళ్ళ విషయము మొన్న బయటకు తీయడం జరిగింది. దాని మీద ఈ టీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటినీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయటకు తీసి వీళ్ళు ఈయన టీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ ఇచ్చరవిడిగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో అవన్నీ బయటకు తీస్తూ ఉంటే ఒక్కొక్కటి వాళ్ళు చేసిన తెలంగాణకు చేసిన ద్రోహాన్ని బయటకు వస్తుంది. ఆ బయట వచ్చినప్పుడు వీళ్ళు వాటి మీద కాకుండా ఇష్టాసంగా ఎక్కడైతే రండయ్యప్పుడు వెళ్తుంది వాళ్ళు వాస్తవంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రండయ్యపులు ఏడుస్తున్నారు. అది ఇక్కడ నిన్న బాల్క సుమన్ కావచ్చు, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఆ కల్వకుంట్ల కుటుంబానికి బానిసలు, కట్టు బానిసలు. అక్కడ జరిగిన దోపిడీలో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. ఏదైతే ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి, మీరు గతంలో చేసిన తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీరు ఏ విధంగా ఒక్కొక్కరు మీద తప్పులు మాట్లాడి అబండాలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కాకుండా మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు తీస్తాం. మీరందరూ చెర్లపల్లి జైలుకు పోవాల్సిందే ఖచ్చితంగా. అందులో భాగంగా ప్రశాంత్ రెడ్డి మీరు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల అవినీతి చేసిరో అవన్నీ బయటకు వస్తాయి. మీరు ఖచ్చితంగా చెర్లపల్లి జైల్లో చిప్పకు తింటారు. మీరు నిన్న మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిరు. గతంలో మీరు ఒక మంత్రిగా పనిచేసిరు. ఆ స్థోయి కూడా మనిషి ఇష్టానుసారిగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి. అట్లాగే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అధికారం పోగానే అసలు పిచ్చెక్కింది. వీళ్ళందరినీ ఎక్కడైతే పిచ్చి కుక్కలను ఎక్కడ వేస్తారు, పిచ్చి ఆసుపత్రుల్లో వేసినట్లు వీళ్ళందరినీ ఎర్రగడ్డ ఆసుపత్రులకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారికి మేము రికమెండ్ చేస్తున్నాము. వీళ్ళందరినీ చెర్లపల్లి జైలు తీసుకుపోవాల్సిందిగా, పిచ్చి ఆసుపత్రులకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోసారి ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి, జాగ్రత్త. మీరు గతంలో 9.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన
ఒక హామీని కూడా అమలు చేయలేరు. నాయకులు ప్రశాంత్ రెడ్డి కానీ బల్క సుమన్ కానీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? 10 సంవత్సరాల పాలనలో ఈరోజు 60 రోజుల పాలనలో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఎక్కడ ఏం చేసారు వాళ్ళకి తెలాల. ఎందుకంటే 10 సంవత్సరాలలో నెరవేర్చలేరు వాళ్ళ హామీలని 60 రోజుల్లో ఎలా నెరవేరుస్తాం? మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల నెరవేరుస్తామని అందరికీ చెప్పినాం, చేస్తాం, చేసి చూపెడతాం. మీలాగా 10 సంవత్సరాలలో ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం దాచుకొని దోసుకొని ఎక్కడెక్కడో పెట్టుబడులు వేరే దేశాలలో పెట్టి మీరు మొత్తం తెలంగాణలో ఎంత అన్యాయం చేసిరు, ఏం చేసిరు అందరు తెలుసు. కాబట్టి ఖబర్దార్ కొడుకులారా, బీఆర్ఎస్ నాయకులారా, ఎక్కడనే కానీ మా రేవంత్ రెడ్డిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ ఏం అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా కొడుకులారా మీకు చెడ్డీలిప్పి ఉరిపిస్తాం. కొడుకులారా ఖబర్దార్. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.